అసలు గురు పౌర్ణిమ అంటే ఏమిటి? ఎవరి పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణిమ జరుపుకుంటారు? ఈ గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా ఎందుకు అంటారు? గురు పౌర్ణిమ రోజునే మనము సాయిబాబా టెంపుల్ కి వెళ్తాం అండ్ అక్కడ కొబ్బరికాయలు కూడా కొడతాం. కానీ నిజానికి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ ఎవరికి సంబంధించింది? అది మీకు తెలుసా? అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి అంటే ఏంటి? గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ చేసుకుంటారు. ఈ రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది. వేదకాలం యొక్క సంస్కృతిని 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.